మీరు 10 ఏళ్ళలో ఏమాత్రం ఇచ్చారు? టీఎస్పీఎస్సీ పెట్టి ప్రాపర్ 1,60,283 ఉద్యోగాలు ఇచ్చింది మా ప్రభుత్వం. అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు ఇచ్చింది 16,000 ఉద్యోగాలు. 10 ఏళ్ళలో అది చాలా తక్కువ కదా. 1,83,000 10 ఏళ్లలో కాంగ్రెస్ ఇచ్చింది చెప్తాను, ఒక నిమిషం వినండి. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీఎస్సీ అన్నాడు. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చింది 24,000 ఉద్యోగాలు. అందులో తెలంగాణ వాటా 42% అనుకుంటే 10,000, సంవత్సరానికి 1000 ఉద్యోగాలు. మా హయాంలో మేము ఇచ్చింది 1,60,000 ఉద్యోగాలు, సంవత్సరానికి 16,000. రెండో మాట రజని, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తెలంగాణ యువత వినేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒకనాడు ఈ రాష్ట్రంలో 40% నాన్ లోకల్ కోటా ఉండింది. తెలంగాణ ప్రాంతంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 40% నాన్ లోకల్ కోటా. అట్లాంటి నాన్ లోకల్ కోటాను తీసేసి 95% లోకల్ కోటా చేసిన నాయకుడు కేసీఆర్. కాబట్టి దేశంలో ఎక్కడ లేదు. 95% లోకల్ కోటా జాబ్స్లో, గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. సాధించిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చాం. మిగతా 40,000 ఉద్యోగాలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మన కాయిదాలు ఇచ్చారో అవి ఇచ్చింది మేము. కోర్టు కేసులో చిక్కుకొని పోయినాయి. కాబట్టి నికరంగా మేము ఇచ్చింది సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు. ఇవాళ వీళ్ళు సంవత్సరంలో ఇచ్చింది 12,000 ఉద్యోగాలు. ఎవరు ఎక్కువ చేశారు రజని చెప్పండి? సో ఓకే, ఇక పాలన గురించి ఉంటలే, మీ గురించి చెప్పండి. మీరేదో ఆల్రెడీ జిమ్ ప్రిపరేషన్ ఏదో జరుగుతుంది, కొత్త షూస్ కొనుక్కున్నారు. చెప్పులు వేసుకున్నాను స్వామి, ఇంకా అంటే ఇంట్లో పెట్టి వచ్చారని చెప్పి షూస్ రెడీ చేసుకుంటున్నారు, జిమ్ ప్రిపరేషన్ చేస్తున్నారు. జైలుకి వెళ్తానని మీరు ఉత్సాహపడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇంకా పంపించలేదు ఏందని చెప్పి మీరు ఎదురు చూస్తున్నారట, నిజమేనా? నేనేమంటానంటే, పాపం రేవంత్ రెడ్డి గారు చాలా అటెంప్ట్లు వేశారు. పాపం మా బామ్మరిది ఏదో ఇల్లు కట్టుకుని ఇంట్లోకి పోయి ఆయన ఏదో దావత్ చేసుకుంటుంటే ఆ ఇంటి మీద పడి 150 మంది పోలీసులను వేసుకెళ్ళి, స్నిఫర్ డాగ్స్ వేసుకెళ్ళి, పాపం పోలీసు వాళ్ళ జేబులో డ్రగ్స్ పొట్లాలు పెట్టి ప్లాంట్ చేయండి రా బాబు ఏదో ఇరికిచ్చండి పంపించాడు. అటర్ ఫ్లాప్ అయ్యాడు. ఏం చేయాలి మరి? ఇంకా మళ్ళీ తర్వాత రోజంతా స్త్రీలు పురుషులు రేవ్ పార్టీ, డ్రగ్స్ పార్టీ అని పనికి మాలిన సొల్లు. నేనేమంటానంటే, రాజకీయాలు చేయాలి కానీ మరీ ఇంత చిల్లరగా చేయకూడదు. ఆఖరి కుటుంబాలతో రాజకీయం ఏంటంటే దరిద్రంగా. రెండవది ఏదో ఫార్ములా ఈ కేసు. ఏంటి ఫార్ములా ఈ కేసు? నేనే చెప్తున్నా, ఎస్, ఆ ప్రాజెక్టును భారతదేశానికి మొదటిసారి తెచ్చింది నేను, మా ప్రభుత్వం తెచ్చాము. ఎందుకు తెచ్చాము? ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రధాన స్థావరంగా మొత్తం భారతదేశంలో కేంద్రంగా తెలంగాణ ఎదగాలని కోరుకున్నాం. ఇక్కడ మొబిలిటీ వ్యాలీ పెట్టాము. 4 ఏళ్ళు ఆ రేస్ సైన్ చేశాము. మొదటి సంవత్సరం ఎవరైతే ప్రమోటర్ ఉన్నాడో ఆయన తప్పుకున్నాడు. రెండో సంవత్సరానికి ఎలక్షన్ హడావుడిలో ఉన్నాం కాబట్టి నేను ఏం చెప్పానంటే, రేస్ పోనీయొద్దు, మన గవర్నమెంటే వస్తుంది, ప్రైవేట్ స్పాన్సర్ని పట్టుకుందాం, మీరు తక్షణం కొన్ని డబ్బులు కట్టండి అని చెప్పాను. డబ్బులు కట్టాము. ఎందుకు? రేస్ పోకూడదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకూడదు, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకూడదని కట్టాము. దాని మీద కేసు పెడతానంటాడు. లగచర్లలో మేమేమో చేసామంటాడు. ఏం చేశాము? ఆ పంచాయతీ కొడంగల్ రైతులు రేవంత్ రెడ్డి బ్రదర్స్ మధ్యన జరిగిన పంచాయతీ. 9 నెలలుగా ఈ సన్నాసులు పట్టించుకోలేదు. వాళ్ళు రోడ్డు ఎక్కారు. చివరికి అధికారులు పోతే వాళ్ళ మీద నిరసన వ్యక్తం చేశారు. అది మాకు చుట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ లాగా తెలంగాణ భవన్ మారింది. అక్కడికి బాధితులు క్యూగట్టి వస్తున్నారు. మేము నిలబడకూడదు. నాకు ఒకటి స్పష్టత ఉంది రజని. ఈరోజు అందరూ TV9 ప్రేక్షకులకు కూడా చెప్తా ఉన్నాను నేను. రేవంత్ రెడ్డి యొక్క ప్రయత్నం వల్ల ఏంటి అంటే, కేటీఆర్ అనేవాడిని ఏదో కేసు పెట్టి మొదటి జైలు పంపాలి. పంపిన తర్వాత ఆ కేసులో బెయిల్ వస్తుందంటే ఇంకో కేసు పెట్టాలి. పెట్టి మొత్తానికి 3-4 నెలలు ప్రజల్లో తిరగనీయకూడదు. ఎందుకంత భయం? ఎందుకంటే ఈ లోపల మూసి టెండర్లు అయిపోవాలి. ఈ లోపల ఇంకా కొన్ని వేరే కార్యక్రమాలు ముగించుకుంటే, మనకు రావాల్సిన డబ్బులు పిండుకుంటే ఢిల్లీకి మూటలు పంపుతుంటే పదవి సేఫ్. లేకపోతే ఫ్లైట్ ఖర్చులు బొక్క. 29 సార్లు పోయాడు ఢిల్లీకి. 29 రూపాయలు వచ్చినాయా? కనీసం క్యాబినెట్ అన్న ఫిల్ చేసుకోగలిగాడా సంవత్సరం తర్వాత? ఇంత చేవలేని చేతగాని ముఖ్యమంత్రి. అదే అంటున్నాను నేను. షిఫ్ట్ చేసుకోవచ్చు కదా. ఎందుకు జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి పరిపాలన షిఫ్ట్ చేసుకో, ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి పరిపాలించు. ఎందుకంటే ఊరికే ఎక్కే విమానం దిగే విమానం ఎందుకు?